హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 నుండి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి కనుక చూస్తే సండే ఫండేలో భాగంగా బిగ్ బాస్ హౌస్లో హోస్ట్ నాగార్జున హౌస్మేట్స్తో ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా అనిమల్స్ ఆఫ్ ద హౌస్ అంటూ ఒక విచిత్రమైన టాస్క్ని పెట్టాడు. అయితే ఈ టాస్క్ వచ్చే వారం నామినేషన్స్ కోసం పెట్టినట్టు అందరికీ అర్థమవుతుంది. ఇక అనిమల్ ఆఫ్ ద హౌస్ అనే టాస్క్లో భాగంగా ఒక యానిమల్ని ఒకరికి మాత్రమే ఒక యానిమల్ బొమ్మతో ఉన్న బోర్డుని వారి మెడకు వేసి అందుకు తగ్గ రీజన్ చెప్పాలి అని నాగార్జున చెప్పాడు. నిఖిల్ మొదటగా భాషకి దోమని డెడికేట్ చేస్తూ, భాషా గారు ఒక్కొక్కసారి జోక్ వేస్తారు, తల పైనుంచి పోతుంది అని అంటే భాష అందులో కూడా మరో జోక్ వెతికి దోమ అంటే దో అమ్మ అంటూ అందరినీ మెస్మరైజ్ చేయడం విశేషం. ఇక విష్ణుప్రియ గత వారం నేను భాషని నామినేట్ చేయడంతో పిచ్చి పిచ్చి జోక్స్ అన్ని నాకు చెప్తూ ఇంకోసారి నామినేట్ చేస్తావా అంటూ నన్ను బెదిరిస్తున్నారు సార్ అని నాకు కంప్లైంట్ ఇస్తే ఉంది. ఇక ప్రేరణ సీతకి తేలు ఇచ్చి నమ్మదగినది కాదు అంటూ జోక్గా తీసుకుంటుంది అనుకున్నది కూడా చాలా పర్సనల్గా తీసుకుంటుంది సార్ అని అంటే చెత్తకుప్పని పైన పెట్టి అదే సార్ మ్యాటర్ అంటూ సీత చెప్తుంది. ఇక పృథ్వీరాజ్ బేబక్కకి గాడిద అని ఇచ్చి రీజన్గా నిఖిల్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పింది, కానీ తనని తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పలేదు అని రీజన్ చెప్తే బేబక్క దానికి కౌంటర్గా గట్టి సమాధానమే ఇచ్చింది. ఏ ఒక్కరి స్ట్రెంగ్త్ ఒక్క రోజులోనే నిరూపితం అవ్వదు సార్, అలాంటప్పుడు బిగ్ బాస్ షో 100 రోజులు ఎందుకు, ఒక్కరోజే చేస్తే సరిపోతుంది సార్, ఒక్కరోజే బిగ్ బాస్ చేయండి అంటూ కౌంటర్ ఇచ్చింది బేబక్క. సోనియా విష్ణుప్రియకి నక్కని డెడికేట్ చేసి ఇండైరెక్ట్గా పోక్ చేయడము, ఇండైరెక్ట్గా మాట్లాడడం చేస్తుంది సార్ అని చెప్తే దీంతో విష్ణుప్రియ మాట్లాడుతూ, నేను అప్పుడే సోనియా గారు మీరు ఇందులో ఏమైనా తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి అని చెప్పడం కూడా జరిగింది సార్. ఆ తర్వాత 10 సెకండ్లకి నా దగ్గరకు వచ్చి డోంట్ ఇన్వాల్వ్ మీ సచ్ టైప్ ఆఫ్ అడల్టరేట్ జోక్స్ అంటూ నన్ను చాలా అసహ్యంగా మాట్లాడింది సార్ అంటూ విష్ణుప్రియ చెప్తుంది. మొత్తంగా విష్ణుప్రియ సోనియా మధ్య అయితే అదే యుద్ధ వాతావరణం కొనసాగుతుంది అని ప్రోమోని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత మణికంఠ భాషకి దోమ ఇచ్చి చిరాకు ఎక్కువ పెడతాడు అని అంటే భాష అందులో కూడా మరో ఆనిముత్యాన్ని బయటకు తీశాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అతనికి చెప్పబోతున్నాను సార్ అని చెప్తూ చీ రాకు అంటే అతనే ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు ఎవరిని చీ రావాకండి అన్నట్టుగా చిరాకు పడుతూ ఉంటాడు సార్ అంటూ జోక్ చెప్తే మిగిలిన వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. నాగార్జున అనిమల్స్ ఆఫ్ ద హౌస్ అంటూ వచ్చే వారం నామినేషన్స్కి కంటెస్టెంట్స్కి మంచి మంచి పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.